గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. అక్రమ సంబంధాలు పెట్టుకుంటే జీవితాలు ఏ విధంగా నాశనం అవుతాయో, ఏ విధంగా మనుషుల్ని నేరస్తులుగా తయారు చేస్తాయో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఘటనే ప్రత్యక్ష నిదర్శనం అన్నమాట. జహీరాబాద్లో జరిగింది ఈ ఘటన. జహీరాబాద్లో కవిత, సిద్ధారెడ్డి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. కొన్నాళ్ళుగా జహీరాబాద్లో నివసిస్తూ ఉన్నారు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 9 సంవత్సరాల కూతురుంది వీళ్ళకి, 6 సంవత్సరాల కుమారుడు కూడా ఉన్నారు. అయితే ఈ కవిత అనేవి టైలర్ అనమాట. భర్త సిద్ధారెడ్డి ఆయన పానీపూరి బండి పెట్టుకొని ఈ కుటుంబం జీవనం సాగిస్తుంది జహీరాబాద్లో. అసలు విషయం ఏంటంటే, ఈ కవిత ఫేస్బుక్లో పవన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి పరిచయం అయింది. ఎప్పుడు 10 ఏళ్ల క్రితమే. 10 ఏళ్ల క్రితం పవన్ కుమార్ రెడ్డి తిరుపతి జిల్లాకు సంబంధించిన వ్యక్తి, అతనితో పరిచయం ఏర్పడింది, ఫ్రెండ్షిప్ మొదలైంది. ఇవి ఇక్కడ ఆల్రెడీ పెళ్లి చేసుకుంది, పిల్లల్ని కన్నది, ఇదంతా చేస్తూ ఉంది, కుటుంబం ఉంది. అయినప్పటికీ కూడా పరాయి వ్యక్తితో మిత్రత్వం, పరాయి వ్యక్తితో సన్నిహిత సంబంధాలు నెరపటం ఆఖరికి ప్రాణాలకు కోల్పోయేలా చేసింది. 10 సంవత్సరాల నుంచి ఈ వ్యవహారం నడుస్తూ ఉంది. అయితే మొన్న మార్చి 27వ తారీఖు ఏం జరిగిందంటే, ఆమె అర్ధరాత్రి సమయంలో ఇంట్లో కుటుంబాన్ని వదిలేసి, భర్తను వదిలేసింది. 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరూ ఇంట్లోనే ఉన్నారు, 3 పడుకొని ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో 12 గంటలు దాటిన తర్వాత వీళ్ళు 3 గాఢ నిద్రలో ఉన్నప్పుడు మెల్లగా గడియ తీసి బయటకు వెళ్ళి ఆమె బట్టలు అవన్నీ కూడా బ్యాగులు సరిదేసుకుని బయటకు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? జడ్చర్లకు వెళ్ళింది. జహీరాబాద్ నుంచి జడ్చర్లకు వెళ్ళిపోయింది అర్ధరాత్రి సమయంలో కుటుంబాన్ని వదిలేసి. ఎందుకంటే ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు కదా, కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యవహారం నడుస్తుంది కదా. నాకు ఇతను వద్దు, పానీపూరి బండి నడుపుకునేవాడు, నాకు చాలా సౌకర్యాలు కావాలి, విలాసవంతమైనటువంటి జీవితం కావాలి, నేను అడిగింది ఏమీ లేదు, ఈ పానీపూరి బండి నడిపేవాడితో నాకు అసలు ప్రేమ వద్దు, ఏమి వద్దు, నాకు భర్తగా అసలు నాకు ఇది వద్దు అని చెప్పి నిర్ణయం తీసుకొని అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, జడ్చర్లకు వెళ్ళిపోయింది. 28వ తారీఖు, 27 అర్ధరాత్రి వెళ్ళిపోతే 28వ తారీఖు ఉదయాన్నే లేచి చూస్తే భార్య లేదు, పిల్లలు పక్కనే ఉన్నారు. అతనికి ఏం అర్థం కాల. ఇంటి దగ్గర గల్లీలన్నీ వెతికాడు, ఎక్కడ కనపడాల. కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు, బంధువులకు ఫోన్ చేశాడు. అరే రాలేదు కదా, తెల్లారి ఎట్లా ఏమైపోయిందని చెప్పి అసలు 1% కూడా ఇతనికి తెలియదు. ఆమె ఏమేం చేస్తుంది, ఫోన్లలో ఎవరితో మాట్లాడుతుంది, ఏం చేస్తుందో అవగాహన లేదు. సరే ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కాక వెతికి ఆఖరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేస్తే పోలీసులు దర్యాప్తు చేస్తుంటే ఆమె ఎట్నుంచి బయలుదేరింది, ఎక్కడికి వెళ్ళింది, సీసీ కెమెరాలు, తర్వాత ఆమె ఫోన్ ఉన్నటువంటి సిగ్నల్స్ ఆధారంగా ఆమె జడ్చర్లలో ఉంది, పవన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి ఉందని చెప్పి పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వెంటనే భర్త సిద్ధారెడ్డికి కూడా సమాచారం ఇచ్చారు. సో ఒక కానిస్టేబుల్ నుంచి పంపించి జడ్చర్లకు వెళ్ళండి, వాళ్ళని తీసుకురండి అని చెప్పి వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కానిస్టేబుల్ రెడ్ హ్యాండెడ్గా వాళ్ళిద్దరిని పట్టుకున్నాడు. అక్కడే పోలీసులు కౌన్సిలింగ్ చేశారు. అమ్మా, ఇప్పుడు నీకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఇది కరెక్ట్ కాదమ్మా, నువ్వు నీ భర్తతోనే వెళ్ళిపో, నీ కుటుంబాన్ని నువ్వు సవ్యంగా నడుపుకో, ఇది పద్ధతి కాదు, ఇది క్షణిక సుఖాల కోసం, సంతోషాల కోసం ఈ విధంగా రావడం అనేది జీవితం నాశనం కావడమే, పిల్లల భవిష్యత్తు ఏం కావాలని చెప్పి పోలీసులు కొంత కౌన్సిలింగ్ ఇచ్చేసి పంపిద్దాం అనుకున్నారు. ఎంత కౌన్సిలింగ్ చేసినా నేను అతనితో వెళ్ళను, నా భర్త సిద్ధారెడ్డి వెంట నేను వెళ్ళను, నేను మళ్ళీ జహీరాబాద్కి వెళ్ళను, నేను ఇతనితోనే ఉంటాను, ఇక్కడే ఉంటానని చెప్పి పోలీసుల ముందు చెప్తోంది. ఇక కానిస్టేబుల్ కూడా బుర్ర పాడైపోయింది, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఆ టైంలో ఈ కానిస్టేబుల్ పక్కనే భర్త కూడా కనిపించాడు కదా, పచ్చి బూతులు, బండ బూతులు తిడుతోంది. ఎందుకు వచ్చావురా నువ్వు, అది ఇది అని చెప్పి ఇక బూతులతో, నేను అసలు నీతో రాను, నీ వెంట రాను, నాకు అసలు సుఖమే లేదు, సంతోషం లేదు అని చెప్పి భర్తని చాలా దారుణంగా బూతులు తిట్టింది. ఇతను కూడా కోపంతో ఊగిపోతున్నాడు. నీకు అసలు ఏం తక్కువ చేశానే, నువ్వు ఎందుకు ఇట్లా తయారయ్యావు, 2 పిల్లలు కూడా నీకు గుర్తు రాలేదే, అది ఇది అని చెప్పి భర్త కూడా చాలా సీరియస్గా రక్తం ఉడిగిపోతూ గొడవ పడతా ఉన్నాడు. సరే, ఇట్లా ఆ కానిస్టేబుల్ ఏం చేశాడు, ఇట్లా కాదు, డైరెక్ట్ మన జహీరాబాద్కి వెళ్దాం, జహీరాబాద్లో అక్కడ సార్ దగ్గరే ఈ పంచాయతీ పెడతానని చెప్పి కానిస్టేబుల్ తీసుకెళ్తుంటే, ఒక్క నిమిషం, నేను ఇప్పుడు నాకు బుర్ర పాడైపోయింది, నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లా, గరం ఛాయ్ తాగి వస్తానని చెప్పి భర్త సిద్ధారెడ్డి రోడ్డు మీదకి వెళ్ళాడు. ఛాయ్ కోసం వెళ్ళినోడు ఏం చేశాడు తెలుసా, ఛాయ్ తాగల, ఇంకా పక్కనట్టు షాపుల్లోకి వెళ్ళి ఇంత చాకు తెచ్చుకున్నాడు. ఇంత చాకు తీసుకుని జేబులో పెట్టుకొని ఏమి ఎరగనట్టుగా ఛాయ్ తాగి వచ్చినట్టుగా మళ్ళీ పోలీస్ దగ్గరకు వచ్చాడు. సో బండి స్టార్ట్ చేస్తా ఉన్నారు.
బండి స్టార్ట్ చేస్తున్నప్పుడు భర్త సిద్ధారెడ్డి వెనకాల కూర్చొని ఉన్నాడు. అమ్మ నువ్వు ముందు కూర్చో, వెనకాల మేము ముగ్గురం కూర్చుంటాం అని చెప్పి కానిస్టేబుల్ అన్నాడు. నేను ముందు కూర్చొని నేను వెనకాలే కూర్చుంటాను, పవన్ నా ప్రియుడు ఎవరైతే ఉన్నారో అతను పక్కనే కూర్చుంటానని చెప్పింది. సరే మీరు కూర్చోండి కానీ గొడవ పడొద్దు అని చెప్పి ఆ కానిస్టేబుల్ నచ్చ చెప్పి బండి స్టార్ట్ చేశాడు. దగ్గర వస్తుంది, జహీరాబాద్కి దగ్గర వస్తున్నటువంటి సమయం వరకు వాళ్ళిద్దరూ గొడవ పడతానే ఉన్నారు. సరిగ్గా ఇంకొక 5 నిమిషాల్లో జహీరాబాద్ స్టేషన్కు వస్తారనగా భర్త సిద్ధారెడ్డి తన జేబులో పెట్టుకున్నటువంటి ఆ చాకుని, బలమైనటువంటి కత్తిని తీసుకొని అటు పక్కన కూర్చున్నటువంటి కవిత గొంతు మీద కస పొడి చేశాడు. పీక మీద కట్ చేసేసాడు, గొంతు మీద కస పొడి చేశాడు అనమాట. ఆ మధ్యలో కూర్చున్నటువంటి ఆ ప్రియుడు ఎవరైతే ఉన్నారో భయంతో గజగజ వణికిపోయాడు. ఆ క్షణం ఏం చేయాలో అర్థం కాల వాడికి. వెంటనే కానిస్టేబుల్ అతన్ని పొడుస్తున్నటువంటి భర్తని కొంచెం పక్కకు నెట్టేసి ఆపేసి వెంటనే పోలీస్ స్టేషన్ కాదు ఆసుపత్రికి తీసుకెళ్దాం పదండి అని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే ఆమె రక్తపు మడుగులోనే గొంతు కట్టయిపోయి మార్గమధ్యలోనే చనిపోయింది. అంటే క్షణిక సుఖాల కోసం ఫేస్బుక్లో లేకపోతే ఈ సోషల్ మీడియాలో ఎవడో పరిచయం అయ్యాడు కదా అని చెప్పి కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసి నాకు భర్త వద్దు ప్రియుడే కావాలని అక్రమ సంబంధాలు పెట్టుకుంటే జీవితాలు ఎలా నాశనం అవుతాయి చూడండి. ఇప్పుడు ఈమె చచ్చిపోయింది, తర్వాత ఈ కత్తితో పొడిచినటువంటి భర్త కూడా జైలుకి వెళ్తాడుగా చంపిన పాపానికి. కానీ అమాయకులైనటువంటి 2 పిల్లలు ఏం తప్పు చేశారు? అమ్మ చచ్చిపోయింది, తండ్రేమో జైలుకి పోయాడు. ఈ 2 పిల్లల భవిష్యత్ ఏంటి చూసారా? మొత్తం కుటుంబం సర్వనాశనం అయిపోయింది. ఒకళ్ళు చేసినటువంటి తప్పుకు పూర్తిగా కుటుంబమే చిన్న భిన్నం అయిపోలా. అక్రమ సంబంధాలు జీవితాలను ఎలా నాశనం చేస్తాయి, చివరికి దుఃఖమే. క్షణిక సుఖాల కోసం ఆ టైంలో బాగుంటుందేమో కానీ దానికి అంతిమ పర్యవసానం కుటుంబాలను కోల్పోవటమే, జీవితాలు కోల్పోవటమే, మొత్తం నాశనం కావటమే. ఈ కథ విన్న తర్వాత జహీరాబాద్లో మొన్న జరిగినటువంటి ఈ ఘటన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తా ఉన్నారు. కొంతమంది మహిళలు ఇలాంటి సుఖాల కోసం మొత్తం నాశనం చేసుకుంటూ ఉన్నారు. భర్తలు చంపుతున్నారు, ప్రియుడు మోజులో పడిపోయి భర్తల్ని ఎంతమందిని చంపలేదు. కాబట్టి వాస్తవాలను గ్రహించాలి. కుటుంబం సవ్యంగా ముందుకు సాగాలంటే మనమేంటి, మన పరిస్థితులేంటి, మన జీవితం ఎలా ఉండాలని చెప్పి కొద్దిగైనా ఆలోచించండి అని చెప్పి అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.